ఫ్రెండ్స్, ఈరోజు మనం సాహిత్య సాగర్లో మొదటి పాఠమైనటువంటి బాత్ अटन्नी की पाठाన్ని గురించి తెలుసుకుందాం. आज हम बात अटन्नी की पाठ के बारे में जानकारी प्राप्त करेंगे. ओके, टुडे वी आर गोइंग टू आई एम गोइंग टू एक्सप्लेन बात अटन्नी की पाठ फ्रॉम साहित्य सागर कहानी. ओके, दैट इज द फर्स्ट लेसन, फर्स्ट पार्ट, మొదటి పాఠం. ओके, इसका रचयिता, द राइटर ऑफ दिस स्टोरी हु मीन्स सुदर्शन. इसकी रचयिता है सुदर्शन. దీన్ని రచించిన వారు సుదర్శన్ అనేవారు. वह एक సుప్రసిద్ధ కథా రచయిత है. ఆయన ఒక సుప్రసిద్ధ, చాలా ప్రసిద్ధి చెందినటువంటి కథా రచయిత, కథలను రచించినటువంటి రచయిత. ही इज ए फेमस स्टोरी राइटर इन हिंदी. ओके, इसका जन्म सन 1896 में सियालकोट में हुआ था. ఆయన 1896లో సియాల్కోట్ అనేటువంటి ప్రదేశంలో జన్మించారు. హిస్ బర్త్ వాజ్ అట్ సియాల్కోట్ ఇన్ 1896. సో నౌ వీ విల్ కాల్ దట్ సియాల్కోట్ యాజ్ పాకిస్తాన్. ఓకే, సో దట్ హీ యూస్ టు రైట్ ద స్టోరీస్ ఫస్ట్ ఇన్ ఉర్దూ. ఆఫ్టర్ దట్ హీ యూస్ టు రైట్ దట్ వన్ స్లోలీ హీ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ హిందీ. మొదట ఆయన సియాల్కోట్ అనేటువంటి ప్రదేశంలో పుట్టారు. దాని సియాల్కోట అనేటువంటి ప్రదేశాన్ని ఇప్పుడు మనం పాకిస్తాన్ అంటాం. అంటే అక్కడ ఉర్దూ వాడుతూ ఉంటారు. సో ఉర్దూలో ఆయన రచనలు మొదట్లో రాసేవారు. ఆ తర్వాత నెమ్మదిగా హిందీలో రచించడం మొదలుపెట్టారు. పహలే వహ ఉర్దూ में लिखा करते थे, अब वे हिंदी में, उसके बाद वह हिंदी में कथा की रचना करना शुरू कर दिया. और इसको एक अच्छी नाम है. क्या है कि సుప్రసిద్ధ ही नहीं बल्कि మకుటం లేని మహారాజు అంటారు. ఎవరిని? ప్రేమ్చంద్ గారిని. కథా రచనల్లో ఒక మకుటం లేని మహారాజుగా ప్రేమ్చంద్ గారిని చెప్తూ ఉంటారు. కింగ్ ఆఫ్ ద స్టోరీ రైటర్స్లో కింగ్ అనమాట ఆయన. ఓకే, ప్రేమ్చంద్ 300 కన్నా ఎక్కువ స్టోరీస్ రచించినటువంటి వ్యక్తి ఆయన. మంచి ఉపన్యాసకారుడు. అండ్ ఆయన రచించిన ఉపన్యాసాలు కూడా సమాజానికి చాలా మంచి చేస్తాయన్నమాట. సో అంత గొప్ప వ్యక్తిగా ప్రేమ్చంద్ గారిని భావిస్తారు హిందీలో. ఆయన్ని మించిన వ్యక్తి లేరు. కానీ ఇక్కడ సుదర్శన్ గారిని కూడా, యహా పే సుదర్శన్ జీ కో బి ఈక్వల్ టు ప్రేమ్చంద్ గారికి సరి సమానంగా ప్రజలు చెప్పుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఈయన కథలు కూడా చాలా ఉన్నతమైనటువంటి భావాలతోటి ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చేలాంటివిగా ఉండేవన్నమాట. धीरे धीरे उन्होंने हिंदी भाषा में लिखना शुरू किया. उनका लेखन बहुत ही प्रभावशाली है. ఆయన రచనలు చాలా ప్రభావవంతంగా ఉంటాయన్నమాట. कहानी लेखन में उन्हें प्रेमचंद के समक्ष जाना जाता है. इनकी कहानियों में समस्याओं का समाधान ఆదర్శవాద रूप में होता था. ఈయన కథలలో సమస్య అనేది వస్తుంది అండ్ దానికి ఒక సమాధానం కూడా ఇస్తారు. ఆ సమాధానం ఒక ఆదర్శవంతంగా అంటే అందరూ ఆచరించదగినటువంటి విధానంలో ఉంటుందంట. ఓకే, ఇన్కి కహానియా జీవన్ కే యథార్థ కా చరిత్రను కర్తే హై. ఆయన కథలలో మన జీవితంలో నిజంగా యథార్థంగా జరిగిన సంఘటనలు చాలా ఉంటాయన్నమాట. ఆయన రచనల్లో హీ యూజ్డ్ టు ఇన్కల్కేట్ ద రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఇన్ ద స్టోరీస్, ఇన్ హిస్ స్టోరీస్, जिनका संदेश आदर्शवादी होने के साथ साथ समाज सुधारक भी है. And by that he used to give a good message. Through his stories he used to give a good message to the people. आपकी भाषा सरल, सहज, मुहावरेदार होने के साथ साथ बहुत प्रभावशाली है. And his language used to be very సరళ్ అంటే ఈజీ వేలో, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది. సహజ్ అంటే చాలా సాధారణమైనటువంటి భాషలో ఉంటుంది. అండ్ ముహావరేదార్, అందులో మంచి సామెతలు లాంటివి, సూక్తులుగా సామెతలు అనేవి ఉపయోగిస్తూ ఉండేవారు. అండ్ సాత్ సాత్ బహుత్ ప్రభావశాలి హై. అండ్ ఆయన యొక్క సెంటెన్స్ కన్స్ట్రక్షనే కానీ, ఆయన యొక్క డైలాగ్సే కానీ చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఎవరినైనా కానీ ఆకట్టుకునే విధంగా, ఎవరికైనా కానీ ప్రతిస్పందించే విధంగా ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈయన రచించిన ప్రముఖమైన స్టోరీ బాత్ అటన్నీకి. ఈ స్టోరీ అంతా కూడా ఎవరి చుట్టూ ఉంటుందంటే అటన్నీ చుట్టూ ఉంటుంది. అటన్నీ అంటే ₹1 అని అర్థం. ₹1 చుట్టూతోనే ఉంటుంది. సో ఒక ₹1 ఒకరి జీవితాన్ని ఏం చేసింది అనేది ఈ స్టోరీలో ఉంటుంది. బాబు జగత్ సింగ్ पेशे में इंजीनियर थे. रसीला उसके घर में नौकर था. बाबू जगत सिंह is a engineer and Rasila he is a worker of the
बाबू जगत सिंह इंजीनियर। रसीला के एक दिन घर से एक खत के द्वारा अपने बच्चों के बीमार होने का विषय प्राप्त हुआ। అయితే ఒకరోజు రసీలాకి ఒక ఉత్తరం వచ్చింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి బాలేదు, ఒంట్లో బాలేదు, బీమార్, జ్వరం పడ్డారు అనే విషయం తెలిసింది. సో one day Rasila has got a letter from his home that his children are suffering with disease, okay, fever. So that time he needs some money to give a treatment for them. ట్రీట్మెంట్ చేయించడానికి అతనికి డబ్బులు కావాలి. అయితే వెంటనే ఇతను ఏం చేశాడు, రసీలా వెంట్ టు హిజ్ ఓనర్ బాబు జగత్ సింగ్ ఇంజనీర్ అండ్ హీ ఆస్క్డ్ ఇంజనీర్ సాహెబ్ ప్లీజ్ గివ్ మీ ద పేషగి. పేషగి మీన్స్ అడ్వాన్స్, అడ్వాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ గివ్ మీ ద అడ్వాన్స్ అని చెప్పని ఇతను అడగడం జరిగింది. ఎవరిని? బాబు జగత్ సింగ్ గారిని. బాబు జగత్ సింగ్ ఎవరు? ఇంజనీర్ ఎవరు? ఈ రసీలాకి ఓనర్. ఓకే, బాబు జగత్ సింగ్ ఇంజనీర్ దగ్గర పనిచేస్తున్న రసీలా ఓనర్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. ఓనర్ దానికి నిరాకరించేశాడు. ఈ సస్సే మీరా ఇవ్వను అని చెప్పండి, సాఫ్ ఇన్కార్ కర్ దియా హై. హీ టోల్డ్ దట్ ఐ వోంట్ గివ్ యూ ద పేషకి, అడ్వాన్స్ అనేది నేను ఇవ్వను. ఇఫ్ యూ వాంట్ టు డూ వర్క్ యూ కెన్ డూ, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ద జాబ్ అని చెప్పని అనేసాడు. He not even understand that he is working since so many years here and he is very good person. He is నిజాయితీ కలిగిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, సౌమ్యంగా ఉండే వ్యక్తి. ఎట్లాంటి అతను ఇబ్బందిలో ఉన్నాడు అంటే నేను రిజెక్ట్ చేశాను అని చెప్పని ఇంత కూడా ఆలోచించలేదు ఆ ఇంజనీర్ సాహెబ్. దెన్ హీ ఈజ్ వెరీ దుఃఖి. రసీలా ఈజ్ వెరీ సాడ్. దెన్ రంజాన్ ఈజ్ హీజ్ రసీలాస్ ఫ్రెండ్. రంజాన్ అనే అతను రసీలాకి ఫ్రెండ్. ఓకే, రంజాన్ ఎవరు? షేక్ సలీముద్దీన్ అనేటువంటి ఒక మెజిస్ట్రేట్ గారి దగ్గర పనిచేసేటువంటి వాచ్మెన్. షేక్ సలీముద్దీన్ అనేటువంటి మెజిస్ట్రేట్ గారి దగ్గర పనిచేసేటువంటి వాచ్మెన్ ఈ రంజాన్. రసీలా ఏమో ఇంజనీర్ సాహెబ్ దగ్గర, రంజాన్ ఏమో మెజిస్ట్రేట్ గారి దగ్గర పనిచేస్తారు. ఈ మెజిస్ట్రేట్ ఇంజనీర్ ఇద్దరు పక్కపక్క ఇళ్లలో ఉంటారు, నైబర్స్. దే ఆర్ నైబర్స్. మెజిస్ట్రేట్ అండ్ ద ఇంజనీర్ బోత్ ఆర్ నైబర్స్. అండ్ రంజాన్ యూస్ టు వర్క్ నియర్ మెజిస్ట్రేట్ సాహెబ్ యాజ్ ఎ వాచ్మెన్. రంజాన్ యూస్ టు వర్క్ యాజ్ ఎ వాచ్మెన్ నియర్ మెజిస్ట్రేట్ సాహెబ్స్ హౌస్. అండ్ రసీలా యూస్ టు వర్క్ యాజ్ ఏ వర్కర్ near the engineer sir. So Ramjan has understood Rasila's problem. Then he gave some amount to him. Please send this amount to your family so that your children will get the treatment అని చెప్పని వెంటనే డబ్బులు ఇచ్చి పంపించాడు. రంజాన్ డబ్బులు ఇచ్చాడు రసీలాకి, పిల్లల్ని బాగు చేయించు, ముందు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించు అని. సో రసీలా హ్యాస్ took the money and he sent it to his family. వెంటనే ఫ్యామిలీకి పంపించాడు. నెమ్మదిగా పిల్లలు కూడా బాగుపడ్డారు. దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. పిల్లలు బాగుపడటంతో చిల్డ్రన్ ఆర్ వెరీ వెల్ నౌ అండ్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ. రసీలా హీఈస్ గివింగ్ లిటిల్ అమౌంట్ టు రంజాన్కి కొంచెం అమౌంట్ ఇచ్చేశాడు. బట్ హీ డిడెంట్ పేడ్ 50 పైసా. లాస్ట్లో ఒక 50 పైసా హీ కుడెంట్ పెయిడ్ అనమాట. తను రిటర్న్ చేయలేకపోయాడు ఒక 50 పైసాని మాత్రం. 50 పైసా అంటే ఇప్పుడు మనకు అసలు 50 పైసా అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు మీకు పిల్లలు. బట్ ఈ స్టోరీని ఒక 80-90 ఇయర్స్ బ్యాక్ రాసిన స్టోరీ అనమాట. ఆ రోజుల్లో 50 పైసలు అంటే ఇప్పుడు మనకి 50 రూపాయలతో సమానం అనమాట. సో అంత డబ్బు, ఒక 500 రూపాయలు రంజాన్ ఇచ్చాడు, 500లో ఒక 50 రూపాయలు ఇతను ఇవ్వలేకపోయాడు. అది ఇక్కడ స్టోరీ. ఓకే, యాక్చువల్గా మనం లెక్కల్లో చూసుకుంటే అది. బట్ అప్పట్లో ఒక 5 రూపాయలు ఇచ్చాడు రంజాన్, అందులో అర్ధ రూపాయి రసీలా తిరిగి ఇవ్వలేకపోయాడు. రసీలా కుడెంట్ పే 50 పైసా ద అమౌంట్ విచ్ రంజాన్ హ్యాస్ గివెన్ హిమ్. ఓకే, దెన్ వాట్ హ్యాపెండ్? he couldn't pay 50 paisa to Ramjan అన్నమాట. సో రంజాన్ ఆల్సో డిడెంట్ ఆస్క్ హిమ్. రంజాన్ కూడా అతన్ని ఏం బలవంతం చేసి అడగలేదు 50 పైసలు. అయితే వన్ డే వాట్ హ్యాపెండ్, దిస్ రసీలా హ్యాస్ సీన్ దట్ బాబు జగత్ సింగ్ ఇంజనీర్ సాహెబ్ ఈజ్ టేకింగ్ సమ్ బ్రైబ్.
కొంత रिश्वत తీసుకోవడం చూశాడు. बाबू जगत सिंह इंजीनियर साहब है ना, वह कुछ लोगों के पास रिश्वत 500 रुपया रिश्वत लेते हुए इसने देख लिया है रसीला. तो वह यह बात को रमजान से बताया. रमजान हमारे इंजीनियर साहब ने ना वो 500 रुपया रिश्वत ले रहे हैं, है ना. रमजान से रसीला ने बताया. ఓకే, రంజాన్ తోటి రసీలా అంటున్నాడు ఓ రోజున, ఏంటి అంటే మా ఓనర్ అయినటువంటి ఇంజనీర్ సాహెబ్ 500 రూపాయలు ఏంటి లంచం కింద తీసుకోవడం నేను చూశాను అని చెప్పాడు. దెన్ రంజాన్ ఆల్సో సేయింగ్ దట్ ఎస్ అవర్ మెజిస్ట్రేట్ సాహెబ్ ఆల్సో హ్యాస్ టేకెన్ రిష్వత్. మా మెజిస్ట్రేట్ సాహెబ్ కూడా బ్రైబ్ తీసుకున్నారు, లంచాన్ని తీసుకున్నారు అని చెప్పాడు అనమాట. ఓకే, బడే బడే లోగ్ ऐसे లేతే रहते हैं అని చెప్పని రసీలా ఆశ్చర్యపోయాడు. రసీలా డోంట్ నో ఎనీథింగ్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనమాట. ఇలాంటి పద్ధతులు రసీలాకు అసలు తెలియవు. చాలా మంచివాడు, నిజాయితీపరుడు. హీఈస్ వెరీ గుడ్ పర్సన్ అండ్ హీఈస్ ఆల్సో వెరీ హానెస్ట్ పర్సన్. హూ రసీలా. రంజాన్ knows something about these people, what they will do. Why? Because Rasila came from the village, no, so that he couldn't know all these things. Ramjan is the place ki chendina vade. So Ramjan knows that bribe they'll take this amount from the people and cheppani telusu. Then what happened? Rasila thought that okay, then when they are taking 500 rupiah in hundreds of amount, why can't I take 50 paisa or 1 rupee? Like that he thought. One day this engineer साहब what he have done, इंजीनियर साहब ने क्या किया, इस रसीला को बुलाकर, हमारे मजिस्ट्रेट साहब है ना शेख सलीमुद्दीन साहब, उसको स्वीट्स बहुत पसंद है, मिठाई बहुत पसंद है, तो एक 5 रुपया लेकर तो दुकान जाकर 5 रुपये का स्वीट लेके आओ, मिठाई लेके आओ कहकर बता दिया रसीला को उसका इंजीनियर साहब ने. Engineer has called, engineer sahib is there, no, he called the Rasila and he told that you take this 5 rupee and bring sweets for the magistrate sahib. He likes very much sweets, so that I want to give him. Please bring for 5 rupees sweets. Then Ramjan thought, why don't I take 4 rupee 50 paisa only the sweets. రసీలా ఏమనుకున్నాడు, 4.5 పెట్టి మాత్రమే, 4 రూపాయలు 50 పైసలు పెట్టి మాత్రమే నేను స్వీట్స్ తీసుకుంటా, 50 పైసలు నేను కూడా లంచం తీసుకుంటాను అని అనుకున్నాడు. అనుకొని అదే పని చేసేసాడు. హీ టుక్ ఓన్లీ 4 రూపీస్ 50 పైసా స్వీట్స్ అండ్ ద 50 పైసా విచ్ లెఫ్ట్ దట్ హీ గేవ్ టు హిజ్ ఫ్రెండ్ రంజాన్కి ఇచ్చేసాడు 50 పైసలు. అండ్ హీ ఈజ్ వెరీ హ్యాపీ, అమ్మయ్య నా అప్పు తీరిపోయింది అని తను చాలా సంతోషపడుతున్నాడు. దెన్ వాట్ హ్యాపెండ్, దిస్ ఇంజనీర్ సాహెబ్ హ్యాస్ సీన్ ద స్వీట్ బాక్స్ అండ్ హీ ఇమీడియట్లీ ఆస్క్డ్ దట్ ఈజ్ ఇట్ 5 rupees స్వీట్స్. देन वेंटने इंजीनियर साहब ने वह स्वीट बॉक्स को ले लिया, मिठाई के डब्बे को ले लिया और उसने पूछा क्या यह 5 रुपये का मिठाई है या नहीं, ऐसा पूछ लिया. तो रसीला कुछ घबरा गया क्योंकि वो बहुत सरल और सौम्य है, कभी भी वे ऐसा काम नहीं किया है, तो वो लिटिल घबरा गया है. అయితే రసీలా ఎప్పుడు దొంగతనం చేయలేదు, అబద్ధం చెప్పలేదు కాబట్టి వెంటనే కంగారు పడిపోయాడు. సో హీఈస్ ఫ్రైటెండ్ అబౌట్ దట్ ఇంజనీర్ సాబ్ వర్డ్స్ దట్ హీ నెవర్ టుక్ ద అమౌంట్ లైక్ దట్, హీ నెవర్ థెఫ్ట్ ద అమౌంట్. ఓకే, దెన్ హీఈస్ వెరీ మచ్ ఫ్రైటెండ్. సో వాట్ హ్యాపెండ్, ఇమీడియట్లీ ద ఇంజనీర్ సాబ్ హ్యాడ్ ఐడెంటిఫైడ్ దట్ హీ టుక్స్ ద మనీ. వెంటనే ఇంజనీర్ సాహెబ్ ఐడెంటిఫై చేసేసాడు, గుర్తుపట్టేశాడు ఇతను డబ్బు తీసేసుకున్నాడని. Then what he have done, he bet him like anything, मार पीट दिया है उसको. रसीलानी बागा కొట్టేసి इंजीनियर he take him to the police station and he పెట్టేశాడు, పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేశాడు. పోలీసులకి हवाला कर दिया है, पुलिसों की हवाला कर दिया है, పోలీసులకి అప్పచెప్పేశాడు. Then the police people also have bet him very nicely. After that they kept the case on him and they took him to the magistrate.
సో రంజాన్ ఎవరి దగ్గర పనిచేస్తున్నారు? మెజిస్ట్రేట్ దగ్గర. మెజిస్ట్రేట్ ఆల్సో డబ్బు తీసుకునే వ్యక్తే. సో వాట్ హీ హ్యాస్ టు డూ? ఓన్లీ ఫర్ 50 పైసానో. బట్ హీ హ్యాడెంట్ లిజన్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ रसीला. रसीला గురించి ఏ మాత్రం వినలా. उन्होंने रसीला के बातों को एक बात भी नहीं सुना है मजिस्ट्रेट साहब. तो उसने क्या किया? उसको 6 महीने का 6 months की सज़ा दे दिया है. उसको अंधेरे कोठरी में लगा दिया है. 6 నెలల పాటు చీకటి కొట్టంలో పడేయాలి అనేటువంటి ఒక జైలు శిక్షని విధించారు, ఒక్క ₹1 తీసుకున్నందుకు. ओके, तो रसीला बहुत दुखी हुए. रमजान भी बहुत सारे बार उसके मजिस्ट्रेट के पास जाकर उससे पूछ लिया है. రసీలా कुछ भी नहीं जानता है. రసీలాకి ఏం తెలియదు సార్, రసీలా చాలా మంచివాడు, తెలియక చేశాడు అని ఎన్నోసార్లు రంజాన్ కూడా వెళ్ళి వాళ్ళ అయ్యగారిని అంటే మెజిస్ట్రేట్ గారిని అడగడం జరిగింది. కానీ మెజిస్ట్రేట్ దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు, ఇంకా చాలా పెద్ద శిక్షే వేశాడనమాట. సో ఈ 6 నెలల పాటు వాళ్ళ ఫ్యామిలీని ఎవరు చూస్తారు, ఎంత బాధపడతారు, ఇవన్నీ కూడా రంజాన్ ఎంతో ఆలోచించాడు. రసీలా కూడా చాలా బాధపడ్డాడు. బట్ యహాపే రసీలా ఒక బలహీనమైన క్షణంలో నేను ఎందుకు తప్పు చేయకూడదు అనేటువంటి సిచ్యువేషన్లో ఈ తప్పు చేశాడు, అంతే తప్ప కావాలని చేసింది కాదు. మా సార్ చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు తప్పు అని చేసినటువంటి తప్పు. అది వీళ్ళు ఏమాత్రం అర్థం చేసుకోకుండా, తన కుటుంబాన్ని గురించి ఆలోచించకుండా, అడ్వాన్స్ అడిగితే నువ్వు ఉద్యోగమే మానేయి అనే రకంగా అతన్ని ఇబ్బంది పెట్టి చాలా మూర్ఖంగా ప్రవర్తించారనమాట. అంటే ఏమాత్రం దయా కనికరం లేని వారిగా ప్రవర్తించారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే సమాజంలో బడా చోర్లు ఎక్కువ ఉన్నారు, పెద్ద దొంగలు ఎక్కువ ఉన్నారు, చిన్న చిన్న దొంగతనాలు చేసేవారి కన్నా కూడా దయా కనికరం లేని వారు ఎక్కువగా ఉన్నారు అని. ఓకే, యహీ హే స్టోరీ బస్. ఇదే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్.